అన్నాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని నీతో నిశ్చయముగా చెప్తున్నా. గొర్రెలకు జీవం కలుగుటకు ఆయనలోనే ఏముందట? జీవము ఉన్నది కదా. ఆయన లేకపోతే మనం చచ్చిన వాళ్ళమే. అపరాధంలో పాపంలో చచ్చిన వారే ఉండే మనలను క్రీస్తుతో కూడా మనల్ని లేపి మనలకు ఏమిచ్చారు? ఆయన జీవము ఇచ్చారు. అందుకే నాకు మన పాట ఒకటి బాగా ఇష్టం. ఏంటంటే నీలోనే ఆనందం కదా. నీలోనే ఆనందం నా యేసు, నీలోనే నాకు జీవం కదా. నీలోనే ఆనందము, నీలోనే నాకు జీవము. జీవము అంటే ఏమి అర్థం అంటే మనకు జీవం లేదు, ఊపిరి ఉంటుంది కదా, అది సరిపోదు. ఇప్పుడు మనకు జీవం అంటే యేసు ప్రభు. మనం దేవునితో సంబంధం పెట్టుకోవటానికి, దేవుని కొరకు జీవించడానికి